యములాడ గుడికాడ కోరి మొక్కులు చెల్లించుకునే కోడెలను కోతకమ్మినందుకనో ఏమో గాని 60 కోళ్ళేగలను ఆయనత ఈవో సారు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం మనిషికి ఒక ఆయనక పయ్యెప్పిండట. అలా 11 మాత్రమే లెక్కకొచ్చి 49 లెక్కలు లేకుండా అయ్యే కాడికొచ్చిందట. అన్ని ఎడ్లు ఏమైనట్టో అరుచుకుందాం పారి. పెద్ద మనిషి యములాడ కోళ్ళేగల కథ ఏందో మంచిగా చెప్పు. 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయినాయి అర్థమైతలేదు. మరి మిస్సు జరుగుతుంది కనుక అవి కలయబాలకు అవుతున్నాయా, నిజంగా రైతులకు అవుతున్నా కూడా చూడాలి. ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదేశాలు. శ్రీ రాజేశ్వర సొసైటీ, విలేజ్ మనుగొండ, మండలం గీసుకొండ, జిల్లా వరంగల్ అని అడ్రస్ రాసి ఉన్న ఈ లెటర్ హెడ్ మీద కోడెలు కావాలని రాసింది ఉండగానే కొండా సురేఖ మేడం కూడా చెప్పంగానే ఆయనతో యములాడ రాజన్న గుడి ఈవో వినోద్ రెడ్డి సారు వెంటనే 60 కోళ్ళేగలను దరఖాస్తు పెట్టుకున్న రాంబాబు అనేట ఆయనక పయ్యెప్పిండట. ఆయన్నేమో వీటిని అంగట్లకు తీసుకుపోయి అమ్ముతున్నాడని జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్లో బజరంగ్ దళోళ్ళు పోలీసులకు ఫిర్యాదు అయితే గీసుకొండల కూడా ఆ రాంబాబు మీద కేసు అయింది. మరి 49 కోడెలు ఏడికి పోయినాయి, అవిటిని ఏడగట్టేసిండ్రు, వ్యవసాయం చేసుకునేటోళ్లకు దానం ఇచ్చిండ్రా, ఎవరన్నా ఓసుక తినేటోళ్లకు అమ్మిండ్రా అని ఎంక్వైరీ చేస్తున్నారు. అయినా కొండా సురేఖ మేడం అనుచరుడు అడిగితే అట్లా కూడా ఆలయం జీవో వినోద్ రెడ్డి సారు అన్ని కోడెలను ఎట్లా నమ్మి ఇచ్చిండు అంటే మంత్రి గారి మెప్పు పొందేదానికే ఇంత పెద్ద తప్పుకు కారణమయ్యిండు అంటుర్రు ఓ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము. ఏంది మేడము, ఎందుకిట్లా మీ గురించే ఓ పంచాది కాకపోతే ఓ పంచాది ముంగడబడుతుంది, ఎందుకిట్లా చేస్తుండ్రు పాలన అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.